స్పీకర్ సార్, మిషన్ కాకతీయకు సంబంధించి ప్రభుత్వం మొత్తం చిన్న చెరువులు రాష్ట్రంలో 46,447 చెరువులు ఉన్నాయి గుర్తించమన్నారు. ప్రతి సంవత్సరం 20% చెరువులను రిపేర్స్ చేసి 5 సంవత్సరాలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పటికి పూర్తి అయిందని ప్రభుత్వం చెప్తుంది. ఫేజ్ 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడిగేది, ఫేజ్ 1లో మీరు తీసుకున్న చెరువుల సంఖ్య ఎంత, కేటాయించిన నిధులెన్ని, ఖర్చు పెట్టిందని, అందులో అక్రమాలు జరిగినాయని అవినీతి జరిగిందని ఏమైనా ఆరోపణలు వచ్చినాయా, వస్తే ఎంత మేర నిధులు ఈ అక్రమాలల్లో నిగ్గుదేల్చిండ్రు, ఏ అధికారుల మీద చర్యలు తీసుకుండ్రు. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 ఫేజ్ 2లో కూడా సిమిలర్గా మీరు తీసుకున్న చెరువులు దాదాపుగా మా దృష్టికి వచ్చిన మేరకు 9,000 చిల్లర తీసుకున్నారు, కానీ మంజూరు అయినాయి 8,913. సెప్టెంబర్ వరకు మాకున్న సమాచారం మేరకు 267 చెరువులు మాత్రమే పూర్తయినాయని సమాచారం అందుతుంది అధ్యక్ష. కాబట్టి ఫేజ్ 2లో కూడా ఎన్ని చెరువులను ప్రభుత్వం టేకప్ చేసింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది, ఎన్ని చెరువులు ఈ రోజు వరకు పూర్తయినాయి, నిధుల కేటాయింపులు ఎన్ని, ఖర్చు పెట్టినవన్నీ కూడా వివరాలు చెప్పాలి. అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారి దృష్టికి అక్కడ జరిగిన అవినీతి మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా, దాని మీద మంత్రి గారు ఏమన్నా విచారణకు ఆదేశించండా, విచారణలో తేలిన అంశాలు ఏంటివి, అవినీతి జరిగిందనా లేకపోతే అధికారుల మీద మంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిండ్రా అనేది స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయిని తెలంగాణ ప్రాంతానికని పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎన్నెన్ని శాంక్షన్స్ ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు తదితర విషయాలు అడిగారు అధ్యక్ష. ఫేజ్ 1లో 8,165 చెరువులు 2,595 కోట్ల రూపాయలతో మంజూరు చేసి 1,249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2లో 9,113 చెరువులను మంజూరు చేసి వాటిని 3,130 కోట్ల రూపాయలు మేము ఇప్పటిదాకా వాటికి మంజూరు ఇవ్వడం జరిగింది. దీంట్లో 1,536 చెరువులు ఫేజ్ 2లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి అధ్యక్ష. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పనులు ఆగిపోయినాయి. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో వర్షాలు లేక ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 పనులు కూడా ప్రారంభమైనాయి అధ్యక్ష. ఈ ఫేజ్ 2 అనేది నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఫేజ్ 3కి సంబంధించి కూడా మేము ఎలాంటి లిమిటేషన్ పెట్టలేదు, ఎందుకంటే ఈసారి వర్షాలు పడ్డ జిల్లాల్లో తక్కువ తీసుకుంటాం కనుక వర్షాలు లేనటువంటి జిల్లాల్లో ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని పోతాం అధ్యక్ష. స్టూడెంట్ అడిగిండు, నువ్వు తాగినవంటే అరే నీదేందయ్యా, తాగినట్టు నన్ను జైల్లో పెడుతున్నావు, ఈ గవర్నమెంట్ తాగబోతు ముఖ్యమంత్రి నడుతుంది, ఆన్నిడ పెట్టాలి అని పోరాడాలి.